79,000 కోట్ల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ $10 బిలియన్ అండి ఇప్పుడున్న మార్కంలో. $10 బిలియన్ అంటే 79,000 కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలుకి. అది స్వదేశీ కంపెనీలు అవ్వచ్చు, విదేశీ కంపెనీలు, ఎక్కడి నుంచి అయినా ఈ త్రివిధ దళాలకి 79,000 కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలుకి భారతదేశం సిద్ధపడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ అండి. ఎందుకు భారతదేశం ఎన్ని ఆయుధాలు కొనుగోలుకి ఒకేసారి మొగ్గు చూపిందంటే, ఇక్కడ ఏ పెద్ద పెద్ద ఆయుధాలు లేవు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆయుధాల లిస్టు చూడండి. తర్వాత ఎందుకు కొనుగోలు చేస్తుంది భారతదేశం, ఒక బిగ్ వారికి మీట్ అవుతుందో లేదో చూడొచ్చు. ఈ ఎటువంటి వెపన్స్ కొనుగోలు చేస్తుందంటే ఈ స్వదేశీ కంపెనీల నుంచి ఎక్కువ ఆయుధాలను గుర్తుపెట్టుకోవాలి. మోడీ ప్రబోధిస్తున్న ఈ ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్లో ఇండియా ఆత్మనిర్భర్ భారత్ స్వావలంబన సాధించాలి. డిఫెన్స్లో బయట కంపెనీలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది మోడీ మంత్రం. ఇప్పుడు ఈ మోడీ మంత్రానికి అనుకూలంగానే మోస్ట్లీ ఈ ఆయుధాలన్నీ ఇండియా యొక్క కంపెనీల నుంచే దిగుమతి ఈ త్రివిధ దళాలకి ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆయుధాలంటే ఎలక్ట్రానిక్ నిఘా, ఎలక్ట్రానిక్ స్పయింగ్, అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అనమాట. ఎలక్ట్రానిక్ నిఘా వెపన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే అడ్వాన్స్ లైట్ వెయిట్ టార్పిడోస్. ఇవేంటంటే నేవీ షిప్పుల్లో ఈ టార్పిడోలు అనేవి తర్వాత శత్రు దేశాల యొక్క షిప్పుల్ని పడగొట్టడానికి ఉపయోగిస్తారు, నాశనం చేయడానికి. ఈ టార్పిడోస్ అనేవి ఉంటాయి, అంత జలం లోపల నుంచి వెళ్తాయి అనమాట. ఈ లైట్ వెయిట్ టార్పిడోల్ని మనం ఎక్కువ కొనుగోలు చేస్తాం.